వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అందులో ప్రధానంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్ మై, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద, సినీ నటి రాశి సింగ్లు ఉన్నారు. నైవేద్య విరామ సమయంలో వీరు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వీరికి వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ రాశి సింగ్. నేను ఈ రోజు తిరుమల టెంపుల్ కి వచ్చాను. ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్ కి రావాల్సిందే అండ్ 5th నా బర్త్డే. సో బర్త్డే అండ్ న్యూ ఇయర్ మధ్యలో వచ్చాను. చాలా 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 మంచి దర్శనం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అరౌండ్. ఇక్కడ జనాలు కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు, చాలా గైడ్ చేశారు. నిన్న మెట్టలు ఎక్కి వచ్చాం మనం. సో మంచి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం కూడా అలానే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా. ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ప్రాజెక్ట్ గురించి రిలీజ్ అవుతుంది ఒక ఫెబ్లో. నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో, అక్కడ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. కలియుగంలో దైవము అంటే వెంకటేశ్వర స్వామి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వారి జీవితంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఇవాళ వారి సన్నిధికి రావడము, వారి ఆశీస్సులు మా కుటుంబం పైన ఉండడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. ఇలాగే రెండు రాష్ట్రాలు విడిపోయినా సరే వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం కలిసి ఉంటున్నాము. ఎప్పటికీ ఇలాగే వస్తూ ఉండాలని చెప్పి మా అందరి అభిలాష.